Hello Andy, this is Dr. Kavita, consultant gynecologist, laparoscopy and robotic surgeon, Sri Venkatamna Hospital and Kundan Hospital, Vizag. ఇవాళ ఒక 44 years old లేడీకి లాప్రోస్కోపీ హిస్టెక్టమీ చేయబోతున్నామండి ఆపరేషన్ థియేటర్లోని. సో ఈ పేషెంట్ ఏంటంటే షీ కేమ్ ఫ్రమ్ ఒడిశా నుంచి వచ్చారన్నమాట వైజాగ్. వెంకటరమణ హాస్పిటల్కి వచ్చారు నా దగ్గరికి. సో పేషెంట్ బేసికలీ కంప్లైంట్ ఏంటంటే 4 years నుంచి హెవీ బ్లీడింగ్ అనేది ఉంది పేషెంట్కి. అంటే పీరియడ్స్ అప్పుడు చాలా ఎక్కువ బ్లీడింగ్, అంటే షీఈస్ యూజింగ్ 10 pads per day అండ్ ఫుల్ క్లాట్స్ వస్తున్నాయి అన్నమాట. సో పేషెంట్ ఏంటంటే ఒరిస్సాలోని చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. లైక్ షీ వెంట్ టు చిన్న హాస్పిటల్స్ అవి వెళ్ళారు, క్లినిక్స్ చూపించుకున్నారు, మెడిసిన్ యూజ్ చేశారు. సో 4 years నుంచి పేషెంట్ కంటిన్యూస్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో పేషెంట్కి హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో మెడిసిన్ యూజ్ చేసినా కూడాను కొంచెం బ్లీడింగ్ హెవీగానే ఉంటుంది. సో పేషెంట్ చాలా మెడిసిన్స్ యూజ్ చేసాము మేడం, ఇంకా మీరు చూడండి నెక్స్ట్ ఇంకేమైనా కొత్త మెడిసిన్ సజెస్ట్ చేస్తారని నా దగ్గరికి వచ్చారనమాట. సో నేను పేషెంట్కి చెక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసినప్పుడు గర్భసంచి సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. అంటే పొట్టలో కూడా తెలుస్తుంది గర్భసంచి సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అని. అండ్ పేషెంట్ కి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడ్ కూడా ఉంది. అండ్ చెక్ చేసినప్పుడు పేషెంట్ గ్రాస్ ఎనీమియా అంటే రక్తహీనత ఉంది. సో ఇటువంటి పేషెంట్ కి రక్తహీనత ఉన్నప్పుడు మనం అనీమియా అనేది డయాగ్నోస్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సివియర్ టైప్ ఆఫ్ బ్లీడింగ్. సో నెక్స్ట్ నేను పేషెంట్ కి బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేశాను. అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది అండ్ అదర్ బ్లడ్ టెస్ట్, అండ్ అలాంగ్ విత్ దట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది కూడా చేసాము. స్కాన్ లో చేస్తే పేషెంట్ కి ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్నాయండి అండ్ ఎడినోమయోసిస్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇప్పుడు 35 years తర్వాత మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కి ఫైబ్రాయిడ్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. అంటే చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. బట్ ఇటువంటి పేషెంట్లో ఏంటంటే హెవీగా బ్లీడింగ్ అయ్యి హీమోగ్లోబిన్ కూడా అంత డౌన్ అయిపోయి స్టేజ్ ఉంటే, సో ఇంత హెవీ బ్లీడింగ్ ఉంటే ఇంకా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది డయాగ్నోస్ చేస్తామండి. సో పేషెంట్కి స్కాన్లో మనకి ఫైబ్రాయిడ్ అండ్ ఎడినోమయోసిస్ అనేది డయాగ్నోస్ అయింది. సో ఎప్పుడైతే పేషెంట్కి హిమోగ్లోబిన్ తగ్గిపోయి అనీమియా అనేది ఉన్నప్పుడు అండ్ ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అనేది పని చేయదండి. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ 4 years నుంచి పేషెంట్ యూజ్ చేశారు. సో దెన్ డిఎన్సీ అనేది ప్లాన్ చేసుకున్నాము. డిఎన్సీ చేశాక దాంట్లో మాలిగ్నెన్సీ అనేది రూల్ అవుట్ అయిందండి. అండ్ సో వీఆర్ ప్లానింగ్ ఫర్ అ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. సో హిస్టెక్టమీ ముందు డిఎన్సీ ప్రొసీజర్ అనేది చేస్తామండి. డిఎన్సీ ప్రొసీజర్ అంటే గర్భాశయం లోపల చిన్న టిష్యూ, ఎండోమెట్రియల్ టిష్యూ అనేది చిన్నదిగా తీసేసి మత్తులోని టెస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సర్విక్స్ ముఖదారంలో కూడాను చిన్న పీస్ తీసేసి టెస్ట్ పంపించడం అనేది జరుగుతుంది. సో డిఎన్సీ రిపోర్ట్ చూసామండి. డిఎన్సీ రిపోర్ట్ లో ఏంటంటే క్యాన్సర్ అనేది లేదు, బట్ కొంచెం హెవీ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి గర్భాశయం తీసేయాలని సజెస్ట్ చేసాము. సో పేషెంట్ కి ఆప్షన్ ఇచ్చాము, ఓపెన్ హిస్టెక్టమీ కావాలా లేదంటే లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ కావాలా. పేషెంట్ అనేది చాలా విలేజ్ నుంచి వచ్చారండి, ఒడిశాలో ఒక చాలా రిమోట్ విలేజ్ నుంచి. బట్ ఎప్పుడైతే నేను ఓపెన్ హిస్టెక్టమీ బెనిఫిట్స్ అండ్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ బెనిఫిట్స్ చెప్పానో వాళ్ళు లాప్రోస్కోపీ అనేది సెలెక్ట్ చేశారండి. బికాస్ దట్ ఈస్ అ వెరీ కంఫర్టబుల్ సర్జరీ. సో ఓపెన్ హిస్టెక్టమీలోని పొట్టలో ఉన్న లేయర్స్ అన్ని కట్ చేసేసి యూట్రస్ అనేది రిమూవల్ చేస్తామండి. బట్ లాప్రోస్కోపీలో ఏంటంటే చాలా చిన్న పోర్ట్స్, చాలా 10 mm పోర్ట్స్ నుంచి సర్జరీ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను పేషెంట్ కి లాప్రోస్కోపీ సజెస్ట్ చేశానో, లైక్ బెనిఫిట్స్ ఆఫ్ లాప్రోస్కోపీ, లైక్ పేషెంట్ అంటే ఇవాళ సర్జరీ చేస్తున్నాము, రేపు మార్నింగ్ పేషెంట్ నడుస్తారు అండ్ రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ పేషెంట్ కి. అండ్ పేషెంట్కి ఏంటంటే హాస్పిటల్ స్టే అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం పెయిన్ అనేది ఉండదు, బికాస్ చాలా చిన్న కాత్తోనే సర్జరీ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇటువంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు షీ హాజ్ ఆప్టెడ్ ఫర్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. సో నేను ఈ బెనిఫిట్స్ అన్ని చెప్పడం వల్ల లాప్రోస్కోపిక్ బెనిఫిట్స్, పేషెంట్ ఏంటంటే చాలా రిమోట్ విలేజ్ నుంచి వచ్చినా కూడా లాప్రోస్కోపీ అనేది ఆప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే తను ఈ సర్జరీ తర్వాత రెగ్యులర్ వర్క్ అనేది వెళ్ళాలి. లాప్రోస్కోపీ సర్జరీ చేసుకుంటే ఆవిడ త్వరగా రికవర్ అయిపోయి ఆవిడ వర్క్స్ అనేది చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించగలుగుతారని షీ హాజ్ ఆప్టెడ్ ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఇటువంటి పేషెంట్ అంత దూరం ఒరిస్సా నుంచి వచ్చి మన హాస్పిటల్కి వచ్చి లాప్రోస్కోపీ ఆప్ట్ చేసుకున్నారని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గర్భాశయం అనేది లాప్రోస్కోపీగా ఎలా తొలగిస్తామో ఇవాళ మీకు లైవ్లో చూపిస్తానండి, రండి. సో చూసారా అండి, ఇంత పెద్ద లాప్రోస్కోపీ హిస్టెక్టమీ కూడా ఎంత సింపుల్గా అయిపోయింది. సో చాలామంది లేడీస్ ఏంటంటే సర్జరీస్ అంటే భయపడుతూ ఉంటారు.
ఏదైనా కాంప్లికేషన్ ఉంటే అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు చూద్దాం అన్నట్టుగా. బట్ అలా కాదండి. సో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీస్తోని చాలా హై రిస్క్ కేసెస్, చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కూడాను హైటెక్ టెక్నాలజీతోని చాలా సింపుల్గా, చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చాలా ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు. సో శ్రీ వెంకటరమణ హాస్పిటల్, జిల్లా పరిషత్ అండ్ కుందన్ హాస్పిటల్ ఎండాడ్లోని చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉందండి లాప్రోస్కోపీ చేయడానికి. అండ్ పేషెంట్ కూడా ఇలాంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు పేషెంట్స్కి ఏదైనా కాంప్లికేషన్ కూడా రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. మీకు కూడా ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి. ఏదైనా గర్భాశయం రిమూవల్ సర్జరీ ఫర్ లాప్రోస్కోపీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.